ఈటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. సిడ్నపల్లి గ్రామంలో అందమైన అడవుల మధ్య కొండలలో వెలిసిన అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ రూపానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అశేషమైన దైవ భక్తుడు ప్రీతి ప్రదాత ధర్మకర్త చెన్నవీన నరసయ్య దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అనుకున్నది వ్యవధి కాలంలోనే సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి గోపురంతో దేవాలయాన్ని నిర్మించారు. ఎంతో చూడముచ్చటగా ఉన్న దేవాలయానికి ముందర జలపాతం పొంగి పొర్లుతూ ఉంటుంది. ఆలయ దర్శనానికి విచ్చేసే భక్తులకు సేద తీర్చుకోవడానికి మరియు త్రాగునీటి కొరకు కావలసిన సదుపాయాలను ఏర్పాటు చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులకు తానే స్వయంగా రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసి మార్గదర్శకులు అయ్యారు. ఈ దేవాలయానికి భక్తులు భక్తి శ్రద్ధలతో నైవేద్యం హోమం నిర్వహిస్తుంటారు. ఈ మహోత్సవమైన ఆలయం వార్షికోత్సవానికి భక్తులు వందల సంఖ్యలో తరలి వస్తుంటారు. బాగా ఆగు ఆగు వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు. తీసుకొని ఒక్క నిమిషం ఆడ కింద బొట్టు కోసము ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, ఇటు కవిత ఎంపీ ఉండే ఎంపీ గారికి, బాజిరెడ్డి గారికి మేము లెటర్లు ఇచ్చినాము. మా ఎంపీ గారు పట్టించుకొని దీన్ని ఎస్టిమేట్ చేసుకురమ్మన్నాడు. ఏ ద్వారా ఎస్టిమేట్ చేసుకొని పోయినాము. 6,50,00,000 ఎస్టిమేషన్ వేసి ఇచ్చినాము. దాన్ని ఇంతవరకు శాంక్షన్ చేయలే. కాకపోతే మేము కొంచెము మా ఊరిలో డెవలప్ చేసినాం ఈ రోడ్ను. ఇంకా అభివృద్ధి కావాలంటే ఇంకా సహకరించాలి. ఎమ్మెల్యేలు కానీ, మా ఎంపీలు కానీ, ప్రజలు కానీ సహకరించాలని కోరుచున్నాను. మా గిద్దా శనిగారు, నా పేరు శనిగారు వెంకటరెడ్డి, మండల్ రామారెడ్డి, జిల్లా కామారెడ్డి. మేము ఇంతకుముందు కూడా ఈ లక్ష్మీ నరసింహస్వామి కోసం ఇక్కడ సిర్నాపల్లి ఏడీకి కూడా మేము కంప్లీట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సింగిల్ ఫేజ్ బుడ్డి కావాలని చెప్పేసి. అయితే ఏడీ ఏం చెప్పిండంటే అక్కడ ఫారెస్ట్ ఏరియా ఉంది, మేము అక్కడ అంత దూరం లాంగ్ కరెంట్ ఇవ్వలేము అనే ప్రభుత్వాలు ఆయన చెప్పిండు. ఇంతకుముందు మేము ఫోన్ చేసాం చాలాసార్లు. అయినా కానీ ఆయన ఏం చెప్పిండంటే ఒక 18 నుంచి 20 కంబాలు పడతాయి, మేము ఒక సింగిల్ ఫేజ్ బుడ్డి మాకు కావాలని చెప్పి ఇంతకుముందు నేను ఏడీకి కూడా చెప్పాను. సిరినాపల్లి ఏడీకి చెప్తే ఏమన్నానంటే మా డిపార్ట్మెంట్ ఒప్పుకోవడం లేదు, అది ఫారెస్ట్ ఏరియా, అక్కడ శాంక్షన్ ఇప్పుడు కాలేదు అని చెప్పిండ్రు. మాకు ఇప్పుడు కన్ఫర్మ్ కావాలి. మేము ఇక్కడ నుండి గిద్దా నుంచి కూడా తీసుకొచ్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మేము సిరినాపల్లి ఏడీ గారికి కూడా గిద్దా మా రామారెడ్డి మండల్ ఏడీ గారికి కూడా మేము కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. మాకు కన్ఫర్మ్ కావాలని చెప్పేసి మేము ఖచ్చితంగా కోరుతున్నాము. నా పేరు మొగుళ్ళ ప్రవీణ్ గౌడ్, గిద్దా గ్రామం, అది గిద్దా గ్రామం ఎంపీటీసీ. ఇక్కడ ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వేడుకలు జరుగుతున్నాయి. ఇది మా గిద్దకు సిరినాపల్లికి చాలా ప్రత్యేకత అయిన లక్ష్మీ నరసింహస్వామి. కానీ ఇక్కడికి రవాణా సదుపాయం కొంచెం రోడ్డు కరెక్ట్గా లేదు. గౌరవ మదన్ మోహన్ ఎల్లారెడ్డి శాసనసభ్యులు మరియు గౌరవ భూపతి రెడ్డి గారు డిచ్పల్లి రూరల్ శాసనసభ్యులు కలిసి మాకు ఈ గ్రామాన్ని, ఈ 2 గ్రామాల మధ్యలో రోడ్డు వేసే విధంగా ప్రయత్నం చేయాలని ఇద్దరికి కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా దాని విషయంలో ఫారెస్ట్ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రోడ్డు తొందరగా చేయించే విధంగా ఇద్దరు శాసనసభ్యులు చొరవ తీసుకొని మాకు ఈ రోడ్డు రవాణా చేసి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని మరింత కీర్తి ప్రతిష్టలు గడించే విధంగా మాకు పుణ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేయాలని ఇద్దరు శాసనసభ్యులకు మా గ్రామాల తరఫున తెలియజేస్తున్నాము. మరియు ఇక్కడికి ప్రతి సంవత్సరం పండగ మాత్రం చాలా వేడుకలు చాలా అద్భుతంగా ఉంటాయి. దేవుడు కూడా చాలా పవిత్రమైన దేవుడు, ఏ కోరికలు కోరుకున్నా తీర్చే దేవుడు. కావున ఇది ఖచ్చితంగా తొందరగా పూర్తి చేసే విధంగా పర్మిషన్ తీసుకొని మాకు ఈ రోడ్డు వేయించాలని గౌరవ ప్రభుత్వానికి ఇద్దరు శాసనసభ్యులు తెలియజేసి మాకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ కరెంటు సదుపాయం కూడా లేదు, అది కూడా తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను.
మా గ్రామం సిర్నాపల్లి గ్రామము, మండల్ ఇందల్వాయ్, జిల్లా నిజామాబాద్. మేము ప్రతి సంవత్సరం ఈడ జంగల్లో ఉంది కాబట్టి రథసప్తమి రోజు ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుతాం. దీనికి ఒక పంతులుగా చెన్నవైన నరసయ్య గారు దీన్ని గుడిని డెవలప్ చేసిండు ఇంతవరకు. దానికి భక్తులు విశేషంగా వస్తూ ఈ సంవత్సరం తేల్ సాయిల్ గారు అన్నదాన కార్యక్రమాన్ని తన వంతుగా మొత్తం అన్నదాన కార్యక్రమం ఇస్తున్నాడు. అందుకు ఆయనకు అభినందనలు తెలుపుతున్నాం గ్రామస్తుల తరఫున. అదేవిధంగా దీనికి సహకరిస్తున్న పక్క విలేజ్ మా గిద్ద గ్రామస్తులు ఎంతో చందాలిచ్చి మాకు ఈ రోడ్డుకు కూడా సహకారం చేస్తున్నారు. ఈ సిర్నాపల్లికి ప్లస్ గిద్దెకు ఇది ఒక ప్రత్యేకమైన రోడ్ కాబట్టి జంగల్ నుండి దీన్ని కూడా డెవలప్ చేయాలని ఆ ఎమ్మెల్యే గారికి మా ఎమ్మెల్యే గారికి మేము కోరుచున్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరము మేము రథసప్తమి రోజు అన్నదాన కార్యక్రమం చేస్తాము. ఇక ముందు కూడా భక్తులు ఎక్కువ వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్లస్ ఈ 2 గ్రామాలు డెవలప్ కు సహకరించాలని పేరున గిద్ద సిర్నాపల్లి చుట్టుపక్కల గ్రామస్తులందరినీ కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఇక ఎప్పటి నుంచి నాకు తెలిసింది పల్లా మా బాబు అది ఎందుకంటే తనని ఎప్పుడు వెళ్తుంది కానీ మనం ఇప్పుడు అలా కులదైవం కాబట్టి అప్పటి నుంచి తన మీకు తెలిసినప్పటికీ ఎప్పుడు అంటే నేను కూడా విలేజ్ నుంచి చెప్పుకోవాలా మధ్యాహ్నం స్వామి, నా పేరు చెన్నవైన నరసయ్య. అయితే ఇది ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి మా నాన్న ముత్తాతల నుంచి కూడా మాకు ఇదే దేవుడు, ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి అని. మేము ఏ పండుగ చేసుకున్నా మాకు ఫస్ట్ ఇది చేసుకున్న తర్వాతనే మాకు అన్ని కార్యక్రమాలు శుభాలు జరుగుతాయి. కాబట్టి మా నాన్న చిన్నగా ఉన్నప్పుడే మాకు చూపెట్టిండు, ఆయన చేసుకొచ్చిండు. అదే పరపరంగా నేను కూడా ఇప్పుడు ఆయన జాడల్నే నడుస్తున్నా. కాబట్టి నాకు కూడా అన్ని కోరికలు ఏవైతే తలుచుకుంటానో నేను ఇక్కడ ఫస్ట్ ఏది చేసుకుంటానో అటు తర్వాతనే ఇక్కడ మంచి చేసుకుంటేనే నాకు శుభం జరుగుతుంది ప్రతిసారి. ఇప్పుడు నేను బయటకు వచ్చి నుంచి ఈయనను ఇక్కడ బోరేపి చేసిన అటు తర్వాత గుడి మంది సహకారంతో ఆన్లైన్ చందాల ప్రకారంతో నేను గుడి కూడా కట్టిన. ఇంతనో అంతనో మళ్ళీ షెడ్ వేసినాము. కానీ ఈ రోడ్డు బాగుపడితే బాగా అయితే గిద్దెకు సిర్నాపల్లికి రోడ్డు కావాలని మేము కోరుకుంటున్నాం. అంటే గిద్దె వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు, ఇటు సిర్నాపల్లి నుంచి కూడా ప్రయత్నిస్తారు. ఈ ప్రతిసారి రథసప్తమి రోజు అన్నసత్రం జరుగుతుంది. ఈసారి మాకు ఇంతకన్నా ముందు ఆన్లైన్ ఇచ్చే పెట్టినాం కానీ ఈసారి తేలి చిన్న సాయిల్ అని మాకు సహకరించిండు. ఈసారి అన్న కార్యక్రమం మొత్తం అతని ద్వారా నడుస్తుంది. ఆయనకు మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. జై శ్రీరామ్. గిద్ద విలేజ్ శనిగర రామారెడ్డి మండల్, కామారెడ్డి డిస్ట్రిక్ట్, కొత్త డిస్ట్రిక్ట్. ఎందుకంటే మాకు ఈ జంగల్లో లక్ష్మీ నరసింహస్వామి వెలిచింది. మాకు అంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, అందుకు తాతల నుంచి వెలిచిందే ఉంది కనుక ఈ రోడ్డు గురించి మాకు బాగా ప్రాబ్లం అవుతుంది. చిన్నపల్లిలో మేము కలిసి బాగా కష్టపడుతున్నాము. ఎవరైనా ఎమ్మెల్యే అధికారులు మాకు సహకారం ఉంది. హలో వస్తుంది ఏం కాదు, మెల్లగా రమ్మని ఏం కాదు, మెల్లగా గైనే పట్లోడి పళ్ళ దాటితే కథ మంచిగానే వస్తుంది, ఏం కాదు. మరి ఇంకా నడిపా అన్న రాముది కారు రాదా? మెల్లగా వస్తే రాముది కారు రాదా? ఏ కింద రాస్తుంది తలుగుతా అంటుండే. ఏడ తలుగుతుంది అద్దట్నే రాములు బండ్ల గణేష్ ఉన్నాడు. నేను గణేష్ అటు తోలేస్తా. 5 అయితే నేను ఇంకా దాసుని తోలేస్తా నా బండి ఇచ్చి ఆడ. నా పేరు ఊట్ల రవీందరు. మేము టిఆర్ఎస్ పార్టీ నుంచి అవసరం